అందరికీ శుభోదయం, శుభస్వాగతం. భారత్ ఆర్ట్స్ అకాడమీ గత 10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఎంతోమంది నాట్య గురువులు ఆదరాభిమానాలతో 11 సంవత్సరంలో అడుగుపెట్టాం. ఏప్రిల్ 6వ తారీఖున భారత్ ఆర్ట్స్ అకాడమీ అనేది ఒక బీజం పడింది. భగవద్కృప వల్ల అమ్మవారి అనుగ్రహం అలాగే నటరాజస్వామి ఆశీస్సులతో సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈరోజు రవీంద్ర భారతి వేదికగా ఉగాది పురస్కారాలు, శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది పురస్కారాలతో పాటుగా ఈరోజు భారత్ ఆర్ట్స్ అకాడమీ 11వ వార్షికోత్సవ వేడుకలు ఈరోజు రవీంద్ర భారతి వేదిక మనం జరుపుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాట్య గురువులు అలాగే సంగీత గురువులకు, తల్లిదండ్రులకి, చిన్నారులకి అందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఇలాంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న మా సంస్థకి, మన సంస్థకి మీ అందరి ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాలం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिर्नमोस्तुते. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. వాడలేదు కదా ఇవి. అందరికీ నమస్కారం అండి. శుభ మధ్యాహ్నం. భారత్ ఆర్ట్స్ అకాడమీ 11వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వివిధ ప్రదేశాల నుండి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, గురువులకు, చిన్నారులకు, ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది భారత్ ఆర్ట్స్ అకాడమీ. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం. చాలా సంతోషంగా అందరం కూడా 11వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ భరణి శంకర్ గారు, ఫేమస్ మూవీ ఆర్టిస్ట్, మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. అలాగే మరొక ముఖ్య అతిథి అయినటువంటి శ్రీమతి జ్యోతిరెడ్డి గారు ఆల్రెడీ విచ్చేస్తున్నారు. మన కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం పలుకుదాం. జ్యోతిరెడ్డి గారు ప్రముఖ టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. జ్యోతిరెడ్డి గారు. అలాగే శ్రీ వల్లూరి విజయ్ కుమార్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజన్ బీవీకే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వారు కూడా మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. అలాగే శ్రీమతి పద్మావతి గారు అనుకోకుండా కాల్ ఫ్రాక్చర్ కావడం వల్ల రాలేకపోయారు. కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ స్టేట్ వారు
రాలేకపోతున్నామని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆశీర్వాదాలు అందజేయవలసిందిగా తెలిపారు. అలాగే శ్రీమతి చెక్లం స్వప్న శ్రీనివాస్ గారు, ఫౌండర్ మేము సైతం యువసేన ఫౌండేషన్, వారు కూడా మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. అలాగే శ్రీమతి డాక్టర్ ఉషారాణి గారు, ఫేమస్ డ్యాన్స్ టీచర్, ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ తిరుపతి, వారిని కూడా వేది మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది భారత ఆర్ట్స్ అకాడమీ. గట్టిగా కరతాళ ధ్వనులండి. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఖ్యాశాస్త్ర నిపుణులు, సరస్వతి ఉపాసకులు, గౌరవనీయ పెద్దలు శ్రీ దైవజ్ఞ శర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గురువులందరినీ కూడా పేరు పేరున వారిని ఆహ్వానం పలకడం జరుగుతుంది. వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తుంది. శ్రీమతి పద్మలత గారు, మ్యూజిక్ టీచర్, శ్రీ పద్మలత సంగీత పాఠశాల, వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే శ్రీమతి రాధ గారు, మ్యూజిక్ టీచర్, సాయి సూర్య మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, శ్రీ సతీష్ గారు, మ్యూజిక్ టీచర్, సప్తస్వర, వారు కూడా వేదిక మీదకి రావాలండి. అలాగే శ్రీమతి తనుజ గారు, మ్యూజిక్ టీచర్, లక్ష్మీ శ్రీనివాస సంగీత నిలయం, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీమతి భారతి గారు, మ్యూజిక్ టీచర్, భారతి కర్ణాటక మ్యూజిక్ అకాడమీ. అలాగే నాట్యాచారిణి శ్రీమతి భరణి గారు, నృత్యాంజలి కూచిపూడి నాట్యాలయం, చప్పట్లండి కొద్దిసేపే, మంచి ఎక్సర్సైజ్ కూడా. నాట్యాచారిణి శ్రీమతి శ్రీలత గారు, శంకరి కూచిపూడి డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ. నాట్యాచార్య శ్రీమతి లలిత గారు, శ్రీకృతి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ. అలాగే నాట్యాచార్య శ్రీమతి సింధు గారు, నిత్యాన్మయ ఫైన్ ఆర్ట్స్. అలాగే నాట్యాచార్య శ్రీమతి దీప్తి గారు, శ్రీ వాసవి దుర్గ నాట్య కళాశాల. అలాగే నాట్యాచార్య శ్రీమతి కల్పన గారు, రుహానీ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ హైదరాబాద్. నాట్యాచార్య శ్రీమతి రమాదేవి గారు, దేవి నాట్య కోవెల. నాట్యాచార్య శ్రీమతి లక్ష్మీప్రియ గారు, ప్రియాస్ నందనలోగా భరతనాట్యం డ్యాన్స్ స్కూల్. అలాగే నాట్యాచార్య శ్రీమతి శ్రీవల్లి గారు, ఘుంగురు అకాడమీ. నాట్యాచార్య శ్రీమతి భానుప్రియ గారు, శ్రీ సాయి డ్యాన్స్ అకాడమీ. అలాగే నాట్యాచార్య శ్రీమతి డాక్టర్ రమాదేవి గారు, రమాదేవి డ్యాన్స్ అకాడమీ. నాట్యాచార్య శ్రీమతి సౌందర్య గారు, శ్రీ నిత్యాలయ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ. అలాగే నాట్యాచార్య శ్రీమతి శైలజ గారు, ముద్రా కూచిపూడి డ్యాన్స్ అకాడమీ. నాట్యాచార్య శ్రీమతి గీతాశ్రీ గారు, వాసవి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్. అలాగే నాట్యాచార్య శ్రీమతి లక్ష్మీశ్రీ గారు, శ్రీ నాట్య నిధి డ్యాన్స్ అకాడమీ. ఇంకా ఎవరైనా గురువులు పేర్లు ఏదైనా మిస్ అయి ఉంటే దయచేసి ఏమీ అనుకోకుండా అందరినీ కూడా వేదిక మీద రావాల్సిన మరొక్కసారి ఆహ్వానం పలుకుతుంది భారత ఆర్ట్స్ అకాడమీ. భారత ఆర్ట్స్ అకాడమీ మొదలుపెట్టినప్పటి నుంచి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకునే దశగా, కళాకారుల్ని ప్రోత్సహించే దశగా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది కళాకారులకి వేదికను కల్పిస్తూ, అంతేకాకుండా గురువుల్ని సన్మానిస్తూ సత్కరిస్తూ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ విశ్వకళాయజ్ఞం పేరిట 108 రోజుల కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ 9 ప్రపంచ రికార్డులు సాధించడం జరిగింది. అలాగే రీసెంట్గా డిసెంబర్ 24వ తేదీన 4500 మంది కూచిపూడి కళాకారులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి గచ్చిబౌలి స్టేడియంలో ఆ కార్యక్రమం ద్వారా మనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కడం జరిగింది. ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి కానీ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యంగా తల్లిదండ్రులకు గట్టిగా ఒకసారి చప్పట్లతో మన హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గురువులండి, వారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు. ఎందుకంటే మేము ఏమి చేయాలన్నా కూడా మాకు గురువుల సపోర్ట్ కావాలి, తల్లిదండ్రుల సపోర్ట్ కావాలి. అలాగే ఇలాంటి వేదిక నలిగినటువంటి పెద్దలు మమ్మల్ని ఎంతోమంది ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇలా 11
వసంతాలు పూర్తి చేసుకోవడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి గెస్టులు మన చిన్నారులు ఎంత ఆలస్యమైన మేకప్ వేసుకొని వారి వారి ప్రదర్శనలు చేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటూ అందరినీ ఉత్సాహపరుస్తూ నిజంగా వారిని చూస్తే ఆనందంగా అనిపిస్తుంది. ఇటువంటి డ్రెస్సెస్లో దేవకన్యలాగా ఉంటారు. వారికి గట్టిగా చప్పట్లు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే సరస్వతి ఉపాసకులైనటువంటి శ్రీ దైవజ్ఞ శర్మ గారిని తమ ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. భారత్ ఆర్ట్స్ ఒక విలక్షణ సాంస్కృతిక సేవా సంస్థ. గౌరవనీయులు రమణరావు గారు, లక్ష్మీ సౌభాగ్యవతి లలిత గారి నేతృత్వంలో చాలా జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు చేసింది. మా చెల్లెలు జాతీయ కీర్తి ఆపాదింపజేసుకొని శోభానాయుడు తర్వాత అంత కీర్తి సంతరింపజేసుకున్నటువంటి మా జ్యోతిరెడ్డి గారిని మీరు చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జ్యోతికి నేను అక్కినేని నాగేశ్వరరావు గారు ఇదే వేదికలో సత్కారం చేసినప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు, ఎన్నడైనా కూడా జాతీయ కీర్తి సంతరింపజేసుకుంటుంది ఈ అమ్మాయి అన్నది. అది అక్షరాల సత్యమైంది. తనతో పాటు ఆమెలో గొప్ప టాలెంట్ అంటే డాన్స్ మాస్టర్ లాగా ఇవాళ బుల్లితెర మీద వెండి తెర మీద ఒక మంచి ఉద్యుక్తమైన నటనను ప్రదర్శించేటువంటి జ్యోతిరెడ్డి గారు ఇవాళ ప్రత్యేక ముఖ్య అతిథిగా రావటం. చాలామంది చిరంజీవులు నృత్యం పరమావధిగా, నృత్యం సమాహార కళలాగా, నృత్యం సంకీర్తన సంబంధమైనటువంటి ఒక పద్ధతిని చిరంజీవులందరికీ చెప్పే నృత్య గురువులను కూడా మీరు ఒకసారి చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. రమణరావు గారు ఈ మధ్యన గచ్చిబౌలి స్టేడియంలో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ఆనాటి జూపల్లి కృష్ణరావు గారు, సీతక్క గారి ఆశీర్వాదంతో విశాలమైనటువంటి ఒక నిరంధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. బహుశా కనుచూపు మేర డాన్సర్సే కనబడ్డరు. అర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా, క్రమపద్ధతిగా చేసేటువంటి సంస్థ భారత్ ఆర్ట్స్. ఇవాళ ఆ పరంపరలో, ఆ జాబితాలో ఇంతమంది నృత్య గురువులకు సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది. చివరిగా ఒక మాట, నృత్యం ఒక సమాహార కళ. భగవత్ సాక్షాత్కారానికి సంగీతం ఎంత ప్రధానమో నృత్యం కూడా అంత ప్రధానం. అలాంటి నృత్య ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేయటంలో ఇది అతిశయోక్తి కాదు. కానీ ఆంధ్రదేశంలో, దక్షిణ భారతదేశంలో ఒక అందవేసినటువంటి సంస్థ భారత్ ఆర్ట్స్. సోనూ సూద్ లాంటి ఒక అగ్రగామి దాతకు అవార్డు ఇచ్చిన సంస్థ భారత్ ఆర్ట్స్. ఒక విశ్వనాథ్ గారికి, ఒక రామానాయుడు గారికి, ఒక దాసరి నారాయణరావు గారికి, ఒక రజనీకాంత్ గారికి, జాతి గర్వించేటువంటి గొప్ప వ్యక్తులకు అవార్డు ప్రకటించిన ఏకైక సంస్థ భారత్ ఆర్ట్స్. గొప్పతనం ఏంటంటే పెద్దల రమణరావు గారిలో మైన్యూట్ థింకింగ్ ఉన్నది. ఎక్కడ ప్రతిభ ఉన్నా, ఎక్కడ యోగ్యత ఉన్నా, ఎక్కడ సంస్కారం ఉన్నా వాళ్ళ యొక్క ఒక కమిటీ వేసి వాళ్ళ యోగ్యతను వేదిక ద్వారా అభినందించేటువంటి గొప్ప సంస్థ భారత్ ఆర్ట్స్. విశేషం ఏంటంటే వారు చేసే ప్రతి పనిలో మా లక్ష్మీ సౌభాగ్యత లలిత యొక్క చేదోడు వాదోడు ఉంటుంది. ప్రపంచంలో భార్య సహకారం లేకపోతే యజమాని అడుగు ముందు పెట్టే అవకాశం లేదు. కాబట్టి కష్టమైన, సుఖమైన దుఃఖమైన రమణరావు గారి భావజాలానికి ఉపయుక్తమైనటువంటి ఒక సహకారాన్ని అందించేటువంటి చిరంజీవి లలితను కూడా అభినందిస్తూ, ఇంతమంది నృత్యకులను ఆశీర్స్తూ, ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యాన కేళీ కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం సమస్త చరాచర జీవకోటికి, సమస్త భూతగణానికి అధినాయకురాలైనటువంటి ఆ శ్రీమాత వీరందరిని రక్షించుగాక. నమస్కారం. ఆశీర్వచనాలు అందజేసినటువంటి గురువు గారికి పాదాబంధనాలు తెలియజేస్తూ,
అందరితో అంటే గురువులందరితో కూడా మాట్లాడించాలంటే సమయాభావం ఉంది కాబట్టి ఒక్కసారి అందరూ కూడా గురువులందరూ కూడా లేచి నిలబడితే వారు మాట్లాడినట్టుగా భావించి మీరందరూ కూడా గట్టిగా వారికి చప్పట్ల ద్వారా మీ అభినందనలు కృతజ్ఞత తెలియవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి, దయచేసి కూర్చోండి. తదుపరి ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి డాక్టర్ ఉషారాణి గారు, ప్రముఖ డ్యాన్స్ టీచర్, ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ తిరుపతి నుంచి వచ్చారు. వారి ప్రసంగాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యోం నమః. రవీంద్ర భారతిలో ఇంత ఎండవేళలో కూడా తమ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంత పెద్ద పర్ఫార్మెన్స్లో మీరు కూడా భాగమై ఈ భరత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు క్రోధినామ సంవత్సరంలో జరిగే ఉగాది సందర్భంగా నాట్యం చేయడానికి వాళ్ళకి, దాన్ని చూడడానికి మాకు అవకాశం కలిగించిన భరత్ ఆర్ట్స్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యతో హస్తః స్తతో దృష్టిః, యతో దృష్టిః స్తతో మనః, యతో మనః స్తతో భావో, యతో భావో స్తతో రసః. ఎక్కడ హస్తం ఉంటే అక్కడ మన చూపుని, ఎక్కడ మన మనస్సు మన చూపు ఉంటే, యతో హస్తః స్తతో దృష్టిః, చూపు ఉన్న చోట మనము మనసుని పెట్టగలము, ఆ మనసున్న చోట భావాన్ని ప్రదర్శించగలము. సో నాట్యమాడే అందరి గురించి చెప్పమన్నారు కాబట్టి ఒక్క మాటలో చెప్పాలి అంటే, మన ముద్రికల పైన మన దృష్టిని, ఆ దృష్టి సారించిన వైపు మనస్సుని, మనసున్న చోట భావము ప్రదర్శించగలము. తద్వారా చతుర్విధ అభినయాన్ని అభినయించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అభినయం బాగా చేస్తేనే, ఫుట్వర్క్తో అభినయం కూడా కలిసి ఉంటేనే నాట్యం శోభిల్లుతుంది. కనుక ఈ విషయాన్ని శిష్యులందరూ గుర్తుపెట్టుకొని సమగ్రమైన ఒక సాధనతో సాధించి ప్రదర్శన ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరే అగ్రతాంబూలము స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నారులందరూ కూడా గుర్తుంచుకొని తమ సాధన ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాగా చేశారు నృత్యము. వారికి అందరికీ నా ఆశీర్వాదము. అలాగే భరత్ ఆర్ట్స్ అకాడమీ జరుపుతున్న లలితారావు గారు మరియు దానికి సహకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఎన్నో ఉత్సవాలు ఆవిడ చేత చెయ్యాలి, చేయించబడాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ ఉషారాణి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కటి సలహాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా పిల్లలందరూ కూడా పాటించి ఒక మంచి కళాకారులుగా, నాట్య కళాకారులుగా వర్ధిల్లాలని కోరుకుంటూ, తదుపరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి జ్యోతిరెడ్డి గారు నిజంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో, ఎన్నో టీవీ సీరియల్స్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని ఎంతోమంది అభిమానులను చూరగొన్నటువంటి గొప్ప నటీమణి. వారిని అంతేకాకుండా వారు చక్కటి కూచిపూడి కళాకారిని కూడా, ఇందాకే గురువుగారు చెప్పినట్టుగా. సో వారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడవలసింది కోరుచున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడికి విచ్చేసిన గురువులు, నాకు నాట్యం నేర్పించిన గురువులు, పెద్దలు అందరి ఆశీర్వచనమే దైవజ్ఞ శర్మ గారు చెప్పినట్టు ఈరోజు ఈ వేదిక మీద నేను నిలబడగలిగే స్థాయికి చేకూరాను. లేకపోతే వాళ్ళ ఆశీర్వచనం లేందే, మనకి దీక్ష పట్టుదల లేందే ఏ స్థాయికి మనం చేరుకోలేము. ఇందాక గురువుగారు చెప్పినట్టు యతో హస్తస్తతో దృష్టి, ఎక్కడ హస్తం ఉంటుందో అక్కడ దృష్టి పెట్టి, మనసు పెట్టి నాట్యాన్ని ఎవరైతే అభ్యసించి దాన్ని ప్రదర్శించగలుగుతారో వారే ఒక స్థాయికైనా ఏ స్థాయికైనా చేరగలుగుతారు. మరి ప్రదర్శించాలంటే మనకి వేదిక కూడా కావాలి కదండి. ఈ రోజుల్లో నేను ఎలక్ట్రానిక్ మీడియాలోకి ఆఫ్ కోర్స్ వెళ్ళాను. అక్కడ నేను చాలా ప్రయత్నిస్తున్నాను. డాన్స్ చేయించండి, క్లాసికల్ డాన్స్లో చాలా షోస్ జరుగుతూ ఉంటాయి కదా, ఉగాది పురస్కరించుకుని, దసరా పురస్కరించుకునో ఇంకేవో చాలా షోస్ అన్ని ఛానల్స్లో జరుగుతూనే ఉంటాయి. నేను ప్రతిసారి అడుగుతాను, పక్కా క్లాసికల్ డాన్స్ని మాత్రమే పెట్టండి అంటే రేటింగ్ ఉండదు మేడం అంటారు.
అటువంటి పరిస్థితుల్లో మనకి వేదిక దొరకడం అనేది చాలా అదృష్టం. డాన్స్ నేర్చుకున్నా కూడా ఇంట్లోనే ఉండిపోయామనుకోండి, మన డాన్స్ ఎవరు చూస్తారు? దాన్ని మనం ప్రదర్శించి జనానికి చూపించగలిగితేనే కదా మనం నేర్చుకున్న డాన్స్కి కొంచెమైనా మనం దోహద చేసినట్టు అవుతుంది, మనం హెల్ప్ చేసుకున్నట్టు అవుతుంది. మరి ఎవరు మనకి వేదికనిచ్చేది ఎవరు? ఈ రోజుల్లో ఆర్గనైజర్స్ కూడా చాలా తగ్గిపోతున్నారు. 13 సంవత్సరాలుగా నిరంతరంగా ఇలాంటి ప్రోగ్రామ్స్, నెలకి 2-3 ప్రోగ్రామ్స్ జరిపించి విదేశాల్లో కూడా అంతర్జాతీయంగా కూడా మనకి వేదికని క్రియేట్ చేస్తున్న భరత్ ఆర్ట్స్ అకాడమీకి నిజంగా ధన్యవాదాలండి, ధన్యవాదాలు. ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టం అండి, మనం అనుకున్నంత ఈజీ కాదు. ఇలా స్టేజ్ మీదకి వచ్చేసి పర్ఫామ్ చేయడం చాలా ఈజీ, చాలా తేలిక చెప్పాలంటే. ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం కంటే అంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ప్రతిసారి ప్రోగ్రామ్ని హైలైట్ చేస్తున్నారు. అది ప్రతిసారి నేను ఎంతమంది డాన్సర్స్ని చూస్తున్నాను అంటే, ఇంతమంది గురువులు ఉన్నారు, ఇంకా ఇంతమంది డాన్సర్స్ నేర్చుకుంటున్నారు అని నేను చూస్తేనే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. బికాజ్ ఒకప్పుడు మేము డాన్స్ కష్టపడి నేర్చుకునేవాళ్ళం, ఇప్పుడు కష్టపడి నేర్పించాల్సి వస్తుంది. ఇక్కడ గురువులు అందరూ ఉన్నారు, అందరికీ తెలుసు స్టూడెంట్స్ ఎంతవరకు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతున్నారని. ఇప్పుడు మ్యాథ్స్ మనం చెయ్యాలి అని అంటే 10th వరకు కూడా టేబుల్స్ పొద్దున్నే లేచి చదువుకోండి అని చెప్తాం. అలాగే డాన్స్ చేయాలంటే శ్లోకాలు ఫస్ట్ క్లాస్కి రాగానే శ్లోకం చదవాలి, దాని అర్థం తెలుసుకోవాలి, ఆ తర్వాత స్టెప్స్, జతులు మొదలెట్టి ఆ తర్వాత ఐటమ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు క్లాస్కి రాగానే మాకు ఐటమ్ నేర్పించేసి పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇప్పిస్తారు అని అడిగే స్టేజ్ వచ్చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతమంది పేరెంట్స్, ఇప్పటికి నేను 4-5 ప్రోగ్రాంలకు వచ్చాను భరత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళవి. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు, అందులో పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే దానికి దోహదపడేది పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్ కనుక పిల్లలకి నేర్పించి పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేయించకపోతే ఓన్లీ డాన్స్ క్లాస్లో నేర్చుకున్న డాన్స్ మాత్రమే సరిపోదు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయిస్తేనే పిల్లలు పర్ఫెక్ట్గా డాన్స్ చేయగలుగుతారు. ఈ సందర్భంలో నేను ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళతో ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నానండి. మనకి స్పోర్ట్స్ కోటా అనేది ఉంది, కానీ గవర్నమెంట్ జాబులకు కానీ దేనికి ఆర్ట్స్ కోటా అనేది లేదు. ఆర్ట్స్ కోటా అనేది పెట్టలేదు. ఆర్ట్స్ కోటాలో ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది కూడా లేదు. మనకు ఉద్యోగాలు వచ్చాయి, స్పోర్ట్స్ కోటాలో అయితే చాలా మందికి వచ్చాయి, క్రికెటర్స్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయి, మనకి మాత్రం లేదు. సో అట్లీస్ట్ ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ దాకా మనం చేర్చగలిగితే, ఆర్ట్స్ కోటాలో కూడా. భరణి అన్నయ్య వచ్చారు, సారీ నేను మధ్యలో ఆపుతున్నాను. భరణి గారు ప్లీజ్. సాటి డాన్సర్లతో మాట్లాడు. సారీ అండి, ఆవిడ ఫ్లోని మధ్యలో కట్ చేశాను నేను వచ్చి. ఐఎమ్ వెరీ మచ్ సారీ, అందరికీ సారీ చెప్తున్నాను. సారీ చెప్పే వ్యక్తి కాదండి నిజంగా. నాకు స్వయంగా అన్నయ్యలు లేరు. నేను భరణి అన్నయ్య అని పిలిచేది అన్నయ్యను ఒక్కళ్ళనే, భరణి గారిని మాత్రమే అన్నయ్య అని పిలుస్తాను. అన్నయ్య ఒకసారి పర్ఫార్మెన్స్ చేస్తుంటే నేను స్టేజ్ మీద, ఆయన అలా కూర్చుని, అంటే అప్పటి వరకు నన్ను ఆర్టిస్ట్గానే చూశారు, డాన్సర్గా ఆయన ఎప్పుడు చూడలేదు. ఆ రోజు డాన్సర్గా చూసి ఆయన ఎంత స్పందించారంటే, అంటే ఆయనకి అంత ఇష్టం డాన్స్ మీద ఉంది కాబట్టే ఈ వేదిక మీదకి రాగలిగారు, అర్హులయ్యారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఆర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం మనకి ఇప్పించగలిగితే, ఎంతో మంది ఉన్నారండి డాన్సర్స్, ఎంతో మంది ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా దీనికోసమే తపన పడి డాన్స్కే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి డాన్స్ కోటాలో, ఆర్ట్స్ కోటాలో ఒక ఉద్యోగం గనక రాగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు సో మెనీ డాన్సర్స్. మనం ఎందుకు డాన్స్ నేర్చుకోవాలి అని అడిగే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఏంటి ఉపయోగం ఏంటి? సౌండ్ ప్లీజ్, సౌండ్. హలో,
ఈరోజు డాన్స్ నేర్చుకోమంటే పిల్లలు, ఈవెన్ నా పిల్లలు కూడా అడుగుతారు, ఏంటమ్మా ఉపయోగం, దాని బదులు ఏ ఆర్టో నేర్చుకుంటే, ఏ స్పోర్టో నేర్చుకుంటే బాగుంటుంది కదా, డాన్స్ ఎందుకమ్మా నేర్చుకునేది అని అడుగుతున్నారు. సో అంటే వాళ్ళకి ఫ్యూచర్ కనిపించటం లేదనిపిస్తుంది. అంటే డాన్స్ స్కూలే పెట్టుకోవాలా, మనం ఏంటి ఉద్యోగం చేసి మనం ఏమైనా సాధించగలుగుతామా? ఈ ఒక్క ప్రశ్నకి కనుక సమాధానం మేము చెప్పగలిగితే చాలండి. ఆ సమాధానాన్ని మాకు ఇవ్వగలిగేది ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే. సో పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి నేను నా హృదయపూర్వక అభినందనే ముందుగానే తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీ వల్లే ఏదైనా సాధ్యపడుతుంది. ప్లీజ్ దయచేసి దీనికి ఒక సమాధానం ఇప్పించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ భారత్ ఆర్ట్స్ అకాడమీ వారికి. లలిత గారు, ఆవిడ నా సోదరిమణి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికీ నన్ను గుర్తు చేసుకుంటారు, ఎప్పటికీ నన్ను తలుచుకుంటారు. ఈసారి నేను పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి, అప్పుడే పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నాను నేను. మీరు ఇంత సభాముఖంగా మీ కోరికను తెలియచేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను. నెక్స్ట్ 19th మే ఇదే వేదిక రవీంద్ర భారతి జ్యోతిరెడ్డి గారిది పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు అందరూ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయకపోయినా వచ్చేయండి చూడడానికి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు కూడా ఇన్స్పైర్ చేయడం అనేది గొప్ప విషయము. ఎంత స్థాయిలో ఉన్న మనిషి మన యొక్క పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని ఉండడం అంటే మేము ఇలాంటి వాళ్ళని చూస్తే నేర్చుకోవాలి. మీరు ఎంత స్థాయిలో ఉన్నా కూడా చక్కగా మాలో కలిసి మా పిల్లలందరికీ ఫోటోలు ఇస్తూ మాతో ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అది మీ వ్యక్తిత్వానికి గొప్ప మచ్చుతునుక. ధన్యవాదాలు. జ్యోతిరెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా మా మనసును చదివినట్టుగా చెప్పారనమాట. వినిపిస్తుందండి? జ్యోతిరెడ్డి గారు చాలా మంచి సూచన ఇచ్చారు. మేము నిజంగా ఆ పాయింట్ మీదే మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, అలాగే సెక్రటరీ గారి, ప్రిన్సిపల్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆల్రెడీ మ్యాటర్ కూడా సగం మ్యాటర్ కంప్లీట్ అయింది. సో ఖచ్చితంగా దీన్ని కానివ్వండి, అలాగే వరల్డ్ రికార్డ్స్ ఇస్తున్నాం. వరల్డ్ రికార్డ్స్ పొందిన వారికి కూడా దాంట్లో చక్కటి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక రైటప్ తయారు చేసి రిప్రజెంట్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఈరోజు నిజంగా తెలియజేశారు, చాలా సంతోషంగా ఉంది. సో ఖచ్చితంగా భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ తరఫున మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి సమాపకంగా తెలియజేస్తూ, బాహుబలి సినిమా ఎంతమంది చూస్తారు? గట్టిగా చప్పట్లు కొట్టండి చూస్తుంటే. బాహుబలి సినిమా చూసారా? ఒక్కసారా? 2 సార్లా? మీరు చప్పట్లు కొట్టాలి. ఎన్నిసార్లు అంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ బాహుబలిలో నటించినటువంటి భారణి శంకర్ గారు ఈరోజు మన ముందు వచ్చేశారు ముఖ్య అతిథిగా. మనలందరినీ కూడా ఆశీర్వదించడానికి, చిన్నారులను ఆశీర్వదించడానికి, చక్కటి ఉపన్యాసాన్ని అందించడానికి మన ముందుకు ఇచ్చేశారు. వారికి గట్టిగా చప్పట్లతో మరొకసారి ఆహ్వానం తెలియజేస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి ఉపన్యాసాన్ని మనం విందాం. భరణి గారు మనకి బాహుబలి కాదు, అంతకుముందు మన అమ్మమ్మలకి వాళ్ళకి తెలిసింది ఏంటంటే శ్రీనివాసరావు అని సీరియల్ వచ్చాడు. ఆయన అద్భుతంగా యాక్ట్ చేశారు. అది లాగేసుకుంటున్నారు. అమ్మమ్మలు అంటే ఇప్పుడు నన్ను ఇవిడ తాతయ్య చేస్తారు ఇవిడ. తాతయ్య చేయలేదు, మీలో ఉన్న నటుడిని చిన్నప్పటి నుంచే గుర్తించామని చెప్తున్నాము. ఆయన తాతయ్యనే ఎవరు తాతయ్యలు ఒప్పుకోరండి. వాళ్ళు ఆయన అయితే తాగతాయి కాదు. స్టిల్లో ఈరోజు వేరే చిరంజీవి గారితో కూడా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఎంతో బిజీగా ఉండి కూడా మా జ్యోతిరెడ్డి గారు చెప్పడం ద్వారా మనం పరిచయం అయ్యాము. ఫస్ట్ టైం మన వేదికకు వచ్చారు. వారి యొక్క మీ ఎక్స్పీరియన్స్ కళకు సంబంధించి మా చిన్నారులకు పంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ భరత్ ఆర్ట్స్ అకాడమీ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరికీ ముందుగా పెద్దలకి అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన చిన్నారులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇమ్మని చెప్పి మనసు వాచా కర్ణ కోరుకుంటున్నాను. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కళ గురించి అంటే ఎస్పెషల్లీ అంటే ఈ డ్యాన్స్ గురించి ఆవిడ జ్యోతిరెడ్డి గారు అంటే ఆవిడకున్న అవగాహన కానీ ఆవిడకున్న అనుభవం కానీ నాకైతే లేదు. అంటే ఆవిడ చాలా చక్కగా మాట్లాడారు దాని గురించి. బట్ ఎనీ ఆర్ట్ అంటే నాకు తెలిసినంత వరకు ఏ కళ అయినా సరే ఆ కళలో ఒక సోల్ సాటిస్ఫాక్షన్ అనేది, ఇట్ మే బి డ్యాన్స్, ఇట్ మే బి యాక్టింగ్, సంగీతం కానీ ఏదైనా సరే సోల్ సాటిస్ఫాక్షన్ వరకు మనం రీచ్ అవ్వగలిగామంటే
ఇంక దాని మించింది ఇంకా లేదు. అది మ్యాక్స్. అంటే ఈ చప్పట్లు కానీ అవార్డులు కానీ ఇవన్నీ ఒక ఫ్లోలో మనం వెళ్తున్న ప్రయాణంలో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఎనీ ఆర్ట్లో అంటే ప్రతి కళలో కూడా మన జర్నీలో మనకు వచ్చే అవార్డ్స్ కానీ చప్పట్లు కానీ పురస్కారాలు కానీ ఇవన్నీ కూడా ఆత్మ సంతృప్తి తర్వాతే, సోల్ సాటిస్ఫాక్షన్ తర్వాతే అని నేను ఫీల్ అవుతాను. ఏదైనా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ముద్దుగా జో అని పిలుస్తాను. జ్యోతిరెడ్డి గారు నేను టీవీకి చాలా ప్రాజెక్టులు కలిసి చేసాం. అన్నా చెల్లెలుగా చేసాం, వైఫ్ అండ్ హస్బెండ్గా చేసాం. సో క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే ఒక సీన్ని మనం చేసేటప్పుడు నేను భరణి కనబడితే లేదు, ఇంకా అయిపోయింది, ఆ క్యారెక్టర్ మనం పండించాం అన్నది మాత్రం అబద్ధం. అక్కడ ఆ క్యారెక్టర్ మాత్రమే కనబడిందంటే జో నేను చెల్లిగా చేసినప్పుడు నాకు ఎప్పుడు చెల్లిగానే కనబడుతుంది. జో నేను వైఫ్ అండ్ హస్బెండ్గా చేసినప్పుడు నాకు వైఫ్గానే కనబడుతుంది 100%. దట్ ఈస్ ద సోల్ సాటిస్ఫాక్షన్. అంటే అంత పీక్స్కి వెళ్ళి చేసినప్పుడే ఏమంటారు దాన్ని ఏదో అంటారు, అంటే కరెక్ట్ వర్డ్ నాకు, ఆ టెక్నికల్ వర్డ్ అనేది నాకు రావట్లేదు నాకు. అది మేడం చెప్పారు, భావప్రకటన. ఎస్, అది చాలా ఇంపార్టెంట్ అనేది నేను ఫీల్ అవుతాను. నేను అంటే ఇక్కడ చాలామంది చిన్నారులు ఉన్నారు కాబట్టి చాలామందికి విషయం తెలుసుండొచ్చు. బట్ నేను నంది అవార్డ్స్ కానీ అకాడమిక్ అవార్డ్స్ కానీ ఢిల్లీ సీఎం అవార్డు కానీ ఇవన్నీ వచ్చినా మన జర్నీలో వచ్చినా సరే ఒక క్యారెక్టర్ చేసినప్పుడు దాన్ని మనం అంటే అది తెలిసిపోతుంది మనకి, ఈ క్యారెక్టర్ ఈరోజు మనం బాగా చేయగలిగాము అని మన మనసుకి అనిపిస్తుంది. ఆ రోజు ఏ కళాకారుడికి కూడా ఆకలి దాహం నిద్ర వేయవు. అంటే డెఫినెట్గా ట్రాన్స్లో బతుకుతుంటాడు. ఆ ట్రాన్స్లో వెళ్ళిపోయినప్పుడు ఆకలి నిద్ర దాహం ఏమీ తెలియదు మనకి. ద వే మనం అంత మంచిగా ఎంజాయ్ చేస్తాం క్యారెక్టర్ కానీ ఈవెన్ నాట్యం కానీ సంగీతం కానీ. సో ఇదొకటి నేను చెప్పాలనుకున్నాను, మీకు అందరికీ కన్వే చేయగలిగానని చెప్పి అనుకున్నాను మనస్ఫూర్తిగా. వన్స్ అగైన్ నాకు ఇక్కడికి వచ్చిన చిన్నారులందరినీ చూస్తే అందరూ చిన్నారు దేవతలా అనిపించారు. అందరూ వాళ్ళు గెటప్స్లో కానీ నిజంగా అమ్మ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మీరు ఎంచుకున్న కళలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. వన్స్ అగైన్ నన్ను ఇంత మంచి కార్యక్రమానికి పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. కమింగ్ ఫ్యూచర్లో మీరు నన్ను చాలా మంచి ప్రాజెక్ట్స్లో మీరు చూడబోతున్నారు. ఐ డోంట్ వాంట్ రివీల్ అబౌట్ ద ప్రాజెక్ట్స్. చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాను నేను. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నన్ను టీవీలో ఎలా ఆదరించారో బిగ్ స్క్రీన్ మీద కూడా మీరు అందరూ ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జో, లవ్ యూ. మీరు పెద్ద స్క్రీన్లో ఉన్నా కూడా మేము పిలిచినప్పుడు రావాలి. ఆ కమిట్మెంట్ ఇస్తే మేము పెద్ద స్క్రీన్లో ఆదరిస్తాం. సారీ, ఇంత ఈ డయాస్ మీద నేను జో సమక్షంలో చెప్పిన డైలాగ్ ఒకటి చెప్పాలనిపిస్తుంది. పున్నాగలో డైలాగ్ ఒకటి చెప్తాను మీకు. ఎందుకంటే జో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆ మూడ్ వచ్చింది, ఆ క్యారెక్టర్లో మూడ్ వచ్చింది. ఇట్ ఈస్ ధనుంజయ వర్మ క్యారెక్టర్ పేరు ధనుంజయ వర్మ. వాడు విష్ణు భక్తుడు. సో వార్ బిట్వీన్ గరుడ అండ్ నాగా. గరుడాకి నాగాకి ఎప్పుడు పరస్పరం బద్ధశత్రువులు కదండి. వీడు రిప్రజెంటేషన్ ఫర్ గరుడ. సో తను ఒక సందర్భంలో ఆ సీన్లో జో కూడా ఉన్నట్టుంది, డైలాగ్ చెప్తాడు. నిత్యం విష్ణు సహస్రనామ ప్రతిధ్వనులతో విరాజిల్లుతూ దుర్భేద్యమైన గరుడ రక్ష ఉన్న ఈ హరినాగారం చుట్టుపక్కల నాగుల ఉనికి లేకుండా చేసిన ఈ గరుడ వంశాధిపతి ధనుంజయ వర్మని మోసం చేసి బ్రతికి బట్ట కట్టగలవని ఎలా అనుకున్నావురా పశుపతి? ఇప్పుడు చెప్తున్నా వినో. నువ్వు కాదు, నీ తలలో జేజమ్మ కాదు, ఆ నాగమ్మ కాదు, సాక్షాత్తు ఆదిశేషువే వచ్చి అడ్డుగా నిలబడినా సరే నాగ నిధిని చేజిక్కించుకోకపోతే నా పేరు ధనుంజయ వర్మే కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా మీలో నేను ఏం మాట్లాడాలని అడిగారు, అనుకూలంగా మాట్లాడారు. చూసారా, ఇంకొకసారి గట్టిగా చప్పట్లు. అక్కడ నన్ను అడిగారు నేను ఏం మాట్లాడాలి అని. ఏం మాట్లాడతారు, కళ గురించి మాట్లాడండి అన్నాను. అలాంటిది డైలాగే వచ్చేసింది బయటికి. థ్యాంక్ యూ అండి. మా పిల్లల్ని చూసి మీరు ఇంత ఇన్స్పైర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. భరణి శంకర్ గారు చాలా చక్కటి ఉపన్యాసంతో, అంటే ఏదైనా క్యారెక్టర్లో మీరు డ్యాన్స్ కావచ్చు, నటన కావచ్చు, క్యారెక్టర్ ఇది కావచ్చు, దాంట్లో మనం పరకాయ ప్రవేశం చేస్తూ నటించడం కాదు, దాంట్లో జీవించాలి అన్న మెసేజ్ని చిన్నారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు చేస్తున్నప్పుడు డ్యాన్స్ని ఏదో
మామూలుగా చేసేస్తున్నామని కాకుండా దాంట్లోని భావాన్ని అర్థాన్ని తెలుసుకొని దాంట్లో జీవిస్తూ చేస్తే నిజంగా మంచి కళాకారులుగా అభివృద్ధి చెందారని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. వారికి భారత ఆర్ట్ సంగీత అకాడమీ తరపున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు అందుకోబోతున్నటువంటి గురువులకు, పెద్దలకు, అతిథులకు, అలాగే చిన్నారులకు కంగ్రాచులేషన్ స్టూడెంట్స్. శ్రీమతి లక్ష్మీప్రియ గారు, ప్రియాస్ నాదన్ లోగా భరతనాట్యం డ్యాన్స్ స్కూల్, లక్ష్మీప్రియ గారు. సార్ భరణి గారు, యువర్ టర్న్. అలాగే శిష్య బృందం రావాలండి. లక్ష్మీప్రియ గారి శిష్య బృందం అంతా రావాలి. ప్లీజ్ లైన్గా రండి. సార్ దయచేసి పేరెంట్స్కి రిక్వెస్ట్ అండి, ప్లీజ్ కొంచెం సెంటర్లో ఫ్రీ వదిలేండి. లెఫ్ట్ టు రైట్ ఉండండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. లైవ్ డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఆ సెంటర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఫోటోగ్రాఫర్ వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం లెఫ్ట్ అండ్ రైట్లో వచ్చి ఫొటోస్ తీసుకోండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ప్లీజ్ ట్రై టు కోఆపరేట్. పిల్లలందరూ కూడా ఫ్రంట్ అందరూ కూడా కంప్లీట్ కింద కూర్చోవాలి. సెకండ్ రో, థర్డ్ రో వాళ్ళంతా కూడా నీల్ డౌన్ చేయండి. ప్లీజ్ నీల్ డౌన్. చిల్డ్రన్ మీరంతా కూడా నీల్ డౌన్ చేయాలి. బ్యాక్ సైడ్ వాళ్ళు, ఫ్రంట్ రో వాళ్ళు కంప్లీట్ కూర్చోవాలి. ఫ్రంట్లో ఉన్న వాళ్ళు కంప్లీట్గా కూర్చోండి. సిట్ డౌన్ కంప్లీట్. ఓకే, అందరూ కూడా ముందు చూడండి. మీ సర్టిఫికెట్స్, మెమెంటోస్ ఫేస్ కట్గా పెట్టుకోకండి. ప్లీజ్ పుట్ డౌన్ ద సర్టిఫికెట్స్ అండ్ మెమెంటోస్. డోంట్ కవర్ యువర్ ఫేసెస్. గివ్ ఏ ఫోటో పోజ్. ప్లీజ్ స్మైల్, ఆల్ ఆఫ్ యూ స్మైల్. కంగ్రాచులేషన్స్. తదుపరి మన ముందుకు రాబోతున్న మరొక నాట్య గురువు శ్రీమతి లక్ష్మీప్రియ గారు శిష్య బృందం మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో చిన్నారికి ఆహ్వానం పలుకుతాం. झुनुत 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 कित तुम तुम तझुनुत तझुनुत झुम तझुम धृगड़ तधिमित धिमित धिमित कित नम नम तधिमिनम तधिमित झुम तझुम धृगड़ तद्धति तकिट तझुम तझुम गड़गड़ धृगड़ तद्धन तकिट तझुम तझुम धृगड़ तझुम तकिट तझुम तझुम गड़गड़ धृगड़ तद्धुमि तकिट तझुम तझुम धृगड़ तद्धति तकिट धृगड़ तद्धन तरिगड़ धृगड़ तझुम तकिट धृगड़ तद्धिमि तरिगड़ तकिट तझुम गड़गड़ धृगड़ तम तकिट तझुम गड़गड़ धृगड़ तम तकिट तझुम गड़गड़ धृगड़ तम ताम तकझुम तकिट धृगड़ तम तकझुम तकिट धृगड़ तम तकझुम तकिट धृगड़ तम ताम तझुम तधिकड़ धृगड़ तम तकझुम तधिकड़ धृगड़ तम तकझुम तधिकड़ धृगड़ तम ताम नटन मनोहर आगाभरण नटन मनोहर नागाभरण नबिसि भजिपेरु सांब सदा शिवा नटन मनोहर नागाभरण करुणाकर शिव नीलकंठ पंचभूतात्मक पार्वती रमण करुणा
शिव नीलकण्ठ पञ्चभूतात्मक पार्वती रमणा करुणाकर शिव नीलकण्ठ पञ्चभूतात्मक पंचभूतात्मक 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 ಸಪ್ತಸ್ವರಗಳೇ ನಿನ್ನಾಭರಣ ಓಂಕಾರನಾದರೆ ನಿನ್ನಯ ಉಸಿರು ಸಪ್ತಸ್ವರಗಳೇ ಸ ರೇ ಗ ಮ ಪ ದ ನೀ ಸ ರೇ ಗ ಮ ಪ ದ ನೀ ಸ ರೇ ಗ ಮ ಪ ದ ನೀ ಸರಿ ಗ ಮ ಪದ ನೀ ಸರಿ ಗ ಮ ಪದ ನೀ ಸರಿ ಗ ಮ ಪದ ರದಲ್ಲಿ ಢಮರುಗ ಧರಿಸಿ ನೀಡಿಗೆ ಜಗಕ್ಕೆ ಶ್ರುತಿ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣಗಳ ಕರದಲ್ಲಿ ಢಮರುಗ ಧರಿಸಿ ನೀಡಿಗೆ ಜಗಕ್ಕೆ ಶ್ರುತಿ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣಗಳ ಕರದಲ್ಲಿ ಢಮರುಗ ಧರಿಸಿ ನೀಡಿಗೆ ಜಗಕ್ಕೆ ಶ್ರುತಿ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣಗಳ विश्वेश्वर विश्वरूप महारुद्र भीम पराक्रम पशुपति पोरेयो भीम पराक्रम पशुपति पोरेयो पशुपति पोरेयो विश्वेश्वर विश्वेश्वर विश्वेश्वरा ధన్యవాదాలండి. శ్రీమతి లక్ష్మీశ్రీ గారి శిష్యులు మన ముందుకు లక్ష్మీప్రియ గారి శిష్య బృందం మరొక నృత్యాంశంతో నాగిన్లు వస్తున్నారు. ఒక్కసారి హర్షధ్వానాలతో చిన్నారులకి బ్లెస్సింగ్స్ ఇద్దాం. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. Tam, tattam, takkatam, takkittattam, takkatittattam, tam, tattam, takkattam,
झंडू ताता झंडू त धीमी ताता धीमी त किट ताता किट त किट ताता धंड त झंडू ताता धंड त झंडू ताता झंडू त धीमी ताता धीमी त किट ताता किट त किट ताता तरी त धंड ताता किडतकता 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 तद्दिन तरिगिडतुम धंड त धंड तत्ता किडतकता 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 तद्दिन तरिगिडतुम तरी त धंड तरी तत्त धंड तत्त झंडू तत्त धीमी तत्त धंड त धंड तरी तत्त धंड तत्त झुंडू तत्त धीमी तत्त तरी तत्त तत्त झुंडू तत्त धीमी तत्त धी तुम नम किडतक तरिगिडतुम ता धी तुम नम किडतक तरिगिडतुम 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 ता धी तुम नम किडतक तरिगिडतुम 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 நாதர் முடி மேலிருக்கும் நாகப்பாம்பே நாதர் முடி மேலிருக்கும் நாகப்பாம்பே நாதர் முடி மேலிருக்கும் நாகப்பாம்பே நச்சு பல் வைத்திருக்கும் நல்ல பாம்பே நச்சு பல்லு வைத்திருக்கும் நல்ல பாம்பே நாதர் முடி மேலிருக்கும் நாகப்பாம்பே நச்சு பல்லு வைத்திருக்கும் நல்ல பாம்பே பாதாளத்து கூடி பொங்கும் வைக்குள் பாம்பே பாதாளத்து கூடி பொங்கும் வைக்குள் பாம்பே பாடி பாடி நின்று விளையாடு பாம்பே பாடி பாடி நின்று விளையாடு பாம்பே ஆடு பாம்பே ஆடு பாம்பே ஆடு பாம்பே விளையாடு பாம்பே ஆடு பாம்பே விளையாடு பாம்பே ஆடு பாம்பே ஆடு பாம்பே குற்றமற்ற சிவனார்க்கு குண்டலமான கூறும் திருமாலனுக்கு கொடையானா குற்றமற்ற சிவனார்க்கு குண்டலமான கூறும் திருமாலனுக்கு கொடையானா கற்ற குரல் பார்வதிக்கு கங்கணமான கற்ற குரல் பார்வதிக்கு கங்கணமான பரவாவல் உள்ளம் கழித்தாடு பாம்பே ஆடு பாம்பே விளையாடு பாம்பே ஆடு பாம்பே விளையாடு பாம்பே ஆடு பாம்பே விளையாடு பாம்பே ஆடு பாம்பே விளையாடு பாம்பே
థ్యాంక్ యూ సో మచ్. తదుపరి మరొక నృత్యాంశంతో శ్రీమతి లక్ష్మీప్రియ గారి శిష్య బృందం మన ముందుకు రాబోతున్నారు. చాలా అద్భుతంగా చేశారండి పిల్లలైతే మాత్రం. నాగిని డాన్స్ సూపర్, ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ నాన్న. వచ్చేయండి. సాంగ్ ప్లీజ్. सरस्वती ज्ञाने लक्ष्मी ज्ञाने भद्रकाली ज्ञाने सरस्वती ज्ञाने लक्ष्मी ज्ञाने भद्रकाली तामसिया महालक्ष्मी महाकाली महाकन्या सरस्वती दशाष्टकभुजा देवी शुम्भासुरनिबर्हणि महिषासुरमर्दिनी महाप्रलयसाक्षिणी प्रसीद प्रसीद प्रसीद
ధన్యవాదాలండి. చిన్నారులు చాలా చక్కటి నృత్యాంశాన్ని ప్రదర్శించారు. తదుపరి మరొక నృత్యాంశంతో మన ముందుకు రాబోతున్నారు శ్రీమతి లక్ష్మీప్రియ గారి శిష్య బృందం, శిష్యురాలు. ఆల్ ది బెస్ట్. ఒక్కసారి హర్షధ్వానాలతో చిన్నారులను బ్లెస్ చేద్దాం. మనకు కూడా నిద్ర వచ్చే టైం కదా. ఆల్ ది బెస్ట్ నాన్న. पंकजा करे विराज कमनीय पुस्तका विरिंचि पत्नी कमलासन स्थिता सरस्वती नृत्यतु वाचि मे सदा 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 सदा। पुस्तकधारिणी वरवीणा पुस्तकधारिणी वाणी मंगलकारिणी चदुल राणी योग विचारिणी भवती विद्यां देहि तीर्थे ज्ञानार्ति भवितकु बासट नीवे बासरवासिनी वीणा पुस्तकधारिणी वरवीणा पुस्तकधारिणी वरमुगतरलगे वाङ्मयी स्थिरमुगवेलगवे चिन्मयी पदमुग कदलवे मधुमयी मा पेदवंसु वेदमयी वरमुगतरलगे वाङ्मयी स्थिरमुगवेलगवे चिन्मयी पदमुग कदलवे मधुमयी मा पेदवंसु वेदमयी। Thank you.
మధుమయి మా పెదవంచు వేదమయి వీణా పుస్తకధారిణి వరవీణా పుస్తకధారిణి. ధన్యవాదాలండి. శ్రీమతి లక్ష్మీప్రియ గారి శిష్యురాలు చాలా అద్భుతంగా నృత్యాంశం ప్రదర్శించారు. ఈరోజు మన ముఖ్య అతిథి, మరొక ముఖ్య అతిథి శ్రీ విజయ్ కుమార్ గారు ఇప్పుడే మన మధ్యకు వచ్చిన్నారు. ఒక్కసారి చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. మీకు అవకాశం ఉంటే ఇంకొక పెర్ఫార్మెన్స్ తర్వాత మీ ఫెలిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగిస్తాం, మీకు టైం ఉంటే. పర్వాలేదా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమతి లక్ష్మీప్రియ గారి మరొక చిన్నారి మన ముందుకు రాబోతున్నారు. దీపాలు పట్టుకొని వస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో చిన్నారికి ఆహ్వానం పలుకుతామండి. వారికి మనం ఇచ్చే బ్లెస్సింగ్స్ అవే. ఆల్ ది బెస్ట్ నాన్న. మేడం సాంగ్ ప్లే చేయండి. கொஞ்சம் நாளல்லவா இது கண்ணன் வரும் பொழுதல்லவா ஒரு முறை உனது திருமுகம் பார்த்தால் விடை பெறும் உயிரல்லவா இருவர்
చాలా బాగా చేశారు చిన్నారులు, వారికి ధన్యవాదాలు తెలియజే. లక్ష్మీప్రియ గారి మరొక పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతున్నారు చిన్నారులు. ఒక్కసారి చిన్నారుల కష్టధ్వానాలతో స్వాగతం పలుకుతాం. తదుపరి భానుప్రియ గారు సిద్ధంగా ఉండాలి. అమ్మ పిల్లలు నెక్స్ట్ రావాలి, సాంగ్ ప్లే చేయండి మేడం. ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ 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 ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಹೆಜ್ಜೆ ಮೇಲೊಂದೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲಿನ ನಾದವ ತೋರುದ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಹೆಜ್ಜೆ ಮೇಲೊಂದೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲಿನ ನಾದವ ತೋರುದ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಕನಕವೃಷ್ಟಿ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಕನಕವೃಷ್ಟಿ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ.
ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಸುಮಂಗಲ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ಸತ್ಯ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಸುಮಂಗಲ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ಸತ್ಯ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುಗುತ್ತ ಬಾರೆ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುಗುತ್ತ ಬಾರೆ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಕ್ಕರೆ ತುಪ್ಪ ಕಾಲುವ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆ ವೇಳೆಗೆ ಅಕ್ಕರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಕ್ಕರೆ ತುಪ್ಪ ಕಾಲುವ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆ ವೇಳೆಗೆ ಅಕ್ಕರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమతి లక్ష్మీప్రియ గారికి